నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ గురించి చాలామంది అంటే ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరి గురించి మనం టీవీలలో చూస్తూనే ఉన్నాం. కానీ సాక్షిలో మాత్రం యాంకర్ శ్యామల గారిని, ప్రకాష్ రాజ్ గారిని వారి బొమ్మలు వేయకుండా మీకు సమాజం అంటే విలువ ఉందా అన్నట్టు మరి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళిద్దరికి విలువ లేదా? మరి ఏంటి అంటే ఏదైతే పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న తన వేయలేదు, మరి తను కూడా బెట్టింగ్ యాప్లో తన మీద కూడా కేసు నమోదైంది కదా. మరి ప్రకాష్ రాజ్ గారి మీద ఈ ఫోటో ఎందుకు మరి వేయలేదు? సో వీటన్నిటి గురించి చర్చించడానికి, మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన స్టేట్ స్పోక్స్ పర్సన్ వివేక్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు నేను చూసింది ఏంటంటే వైసీపీ ఛానల్ ఏదైతే ఉందో సాక్షి టీవీలో సమాజం అంటే మీకు విలువ లేదు, మీకు సమాజం పట్ల బాధ్యత లేదు అని చెప్పేస్తూ బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్ళు మాట్లాడారు. కాకపోతే అందరు ఫోటోలు వేశారు, కానీ యాంకర్ శ్యామల గారి ఫోటో అంటే అధికార ప్రతినిధి, మరి వైసీపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రాజ్ గారు వాళ్ళిద్దరికి ఎందుకు ఆ మినహాయింపు ఇచ్చారు? మీరు అన్నది అది నిన్న అనుకుంటా మొన్న అనుకుంటా ఆర్టికల్ చూశాను. 10 to 15 minutes ఏమో వచ్చింది, నాకు ఎవరో షేర్ చేశారు. చూశాను నిజంగా వాళ్ళు విలువల గురించి, ప్రజలు ఎంత అన్యాయం అయిపోతున్నారు, పేదవాళ్ళని దోపిడీ చేశారు. ఆర్టికల్లో రాసిన మాటలన్నీ కరెక్టే, చాలా హార్ట్ టచింగ్గా రాశారు. ఎవరో రాసిన వాళ్ళు మంచి పద పొందికతో రాశారు, చాలా టచింగ్గా రాశారు. సరే అన్నీ చూస్తున్నాను, మీరు చెప్పిన 2 పేర్లు కూడా వస్తాయేమో అని చూశాను, ఎక్కడా లేదు. మిగతా అందరివి వేశారు. మిగతా ఎవరైతే ఈ కేసులు ఇరుక్కున్నారో ఆ 11 మంది, ఎవరైతే సజ్జనార్ గారు, ఆ నంబర్ బాగా వచ్చింది కదా స్టేట్ అంతా 11 నెంబరు. సో దాని ప్రకారం చూస్తే వీళ్ళిద్దరు పేర్లు లేవు, వీళ్ళిద్దరు ఫోటోలు వేయలేరు, మిగతా అందరివి వేశారు. సో అదే విలువలైన విశ్వసనీయత అంటే. వాళ్ళు చెప్పుకునే బ్రాండ్ అంబాసిడర్లో విలువలో విశ్వసనీయత అనే ట్యాగ్ లైన్ ఏదైతే పెట్టుకుంటారో అది వాళ్ళకు వర్తించదు, పక్కన వాళ్ళకి వర్తిస్తాయి. అందుకు వాళ్ళు ఎప్పుడు ఆ విలువలు విశ్వసనీయత పక్కన వాళ్ళు పాటించండి, మేము చేయి మా పని, మాకు అవి వర్తించవు, మీకు వర్తిస్తాయని ఎంతసేపు ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉంటారు వాళ్ళ నీతులు. సో వాళ్ళు అరెస్ట్ అయినా లేకపోతే వాళ్ళ జైలు దగ్గరికి వెళ్ళి టపాకులు కాల్చి ఈయన ఏదో పెళ్ళికి వెళ్తున్నట్టు వెళ్ళడం, వాళ్ళు ఏదో దేశ సంరక్షణ కోసం దేశం కోసం పోరాడిన వాళ్ళలాగా పోయి జైళ్ళల్లో ఉంటే పరామర్శించి రావడం, తప్పు చేసిన వాళ్ళని, ముఖ్యంగా అసహ్యకరమైన భాష వాడిన వాళ్ళను కూడా ఆయన అవుట్రేట్గా మద్దతు పలుకుతూ వీళ్ళు మా వాళ్ళు, సప్త సముద్రాలు బయట ఉన్నా కూడా లాక్కొస్తాను, మరి ఏమన్నా లాక్కరావా? ఇట్లా మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ సస్పెండ్ చేయడానికి. ఇప్పుడు మా అధినేత తీసుకోండి, చిన్న ఆరోపణ రాగానే పక్కన పెట్టేస్తున్నారు, అధికారుల మీద చేయగానే పక్కన పెట్టేస్తున్నారు, వితౌట్ విత్ ఇన్ నో టైం. సో ఒక మాట చెప్పే ముందు, ఒక పని చేసే ముందు మనం ఏదైతే ఎదురులకు చెప్తున్నామో అది మనం పాటించకుండా ఆ మాట మాట్లాడితే దానికి శాంటిటీ ఉండదు. సో అది వాళ్ళకి వర్తించట్లేదు. ఎంతసేపు మాట్లాడినా, ఎంతసేపు ఉన్నా పక్కన వాళ్ళు పాటించాలి, మాకు అవసరం లేదనేది. సో వాళ్ళు మొదటి నుంచి ఆ భావజాలంతో ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరూ ఎవరైతే మాకు తెలియదు, మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని మాకు తెలియదని ఈరోజు సుధపూసల్లాగా చెబితే అన్యాయం అయిపోయిన బాధితులు ఎంతమంది, ఎన్ని వందల మంది బలైపోయారు. వాళ్ళ కుటుంబాలు ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, మీరు చెప్పారని కదా. ఎవరైనా సరే ఒక సెలబ్రిటీగా చెప్పినామంటే దాని వెనకాల ఉన్న లోటుపాట్లు కూడా తెలుసుకొని తప్ప రైట్ అనేది అంత అవగాహన లేకుండా చెప్పినప్పుడు ఏమవుతుంది, నమ్మి అమాయకులుగా ఉన్న వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా మన దేశంలో సహజంగా ఏ మనిషి అయినా ఆశపడతాడు డబ్బుకి, ఉచితంగా వచ్చేదానికి మరింత ఆశపడతాడు. కానీ ఇక్కడ పెట్టుబడులు పెడుతుంటే అది ఒక 2 ఆటలు కరెక్ట్ అయినా చూపెట్టి 3వ ఆటకి మొత్తం ముంచేస్తుంది. సో అట్లా అమాయక ప్రజలు లక్షలలో కోల్పోయిన లక్షలు కోట్లు ప్రాణాలు కూడా అది అసలు లక్షల మంది కోట్లు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి మేము గతంలో ఎప్పుడో చేసినాం, ఇప్పుడు చేయట్లేదు, సో మాకు అది మా తప్పు కాదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటున్నాను, చట్టబద్ధంగా చేసే ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది. చట్ట వ్యతిరేకంగా చేసేదానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయి, దాన్ని అనుభవించాల్సిందే. ఇప్పుడు సజ్జనార్ గారు ఏదైతే కేసు అన్నారో, ఎవరైతే ఉన్నారో వ్యక్తులు, వాళ్ళందరూ రేపు చట్టం ముందు ఫేస్ చేయాలి. సో మేమేమంటున్నామంటే ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన ప్రమోట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు వాళ్ళ దగ్గర నుంచి ఎంతైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా తీసుకున్నారో ప్రమోషన్ కోసం, ముందు అది కక్కించాలి. ఆ కక్కించిన డబ్బు ఈ ఎంతమంది అయితే చేశారో, ఎన్ని కోట్లయితే దోపిడీకి గురైందో ఆ డబ్బు అంతా సీజ్ చేసి తిరిగి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమంగా, అంటే బాధితుల చనిపోయిన వాళ్ళకి ఇంత, లేకపోతే అనారోగ్య బాధితులు పడ్డ వాళ్ళు ఇంత, నష్టపోయిన వాళ్ళు ఒక సిరీస్ ఆఫ్ లైన్ రాసుకొని
ఆ ఇన్సిడెంట్స్ బేస్ మీద కాంపన్సేషన్ ఇస్తే కొంచెమన్నా తేరుకుంటాయి కుటుంబాలు. మనిషిని ఎలాగూ తీసుకురాలేము, నష్టపోయిన వాళ్ళని ఎలాగూ తీసుకురాలేము. కానీ ఇదొక చిన్న సలహా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ తెలంగాణ గవర్నమెంట్కి కానీ మా తరపు నుంచి యాజ్ ఇండివిజువల్, యాజ్ ఎ పార్టీ. ఎందుకంటే అంతిమంగా నష్టపోయిన వాడు సామాన్యుడు. సో వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎంత నరకయాతన అనుభవిస్తున్నాయో, వీళ్ళని నమ్మి చేశాం కదా, వీళ్ళు ఇది నిజమేనేమో, ఇందులో చేస్తే డబ్బులు వస్తుంది, ఒక ఆల్గరిథం మీద పనిచేస్తుంది. మీరు ఇందాక చెప్పినట్టు మొదట 2 సార్లు వాడు ఎంతైతే డబ్బు పెట్టగలడో, వీని దగ్గర ఎక్కువ డబ్బు ఉంది ఇంకా పెట్టగలడని వానికి 5,000 ఇచ్చే చోట 10,000 ఇస్తుంది. 10,000 ఇస్తే 1,00,000 పెడతాడు. 1,00,000 ఇచ్చినప్పుడు ఇంకొక 20,000 ఇస్తాడు, 2 లక్షలు పెడతాడు. సో ఆ బేసిస్ మీద ఒక 10 దగ్గరికి రాగానే 10 మొత్తం లాగేసుకుంటాడు. వాడికి ఇచ్చినది 20, దాంతో సహా లాగేసుకుంటాడు. సో ఈ విషయం తెలియక చాలా మంది సహాయం పేరుతో వెళ్ళి, ఇదిగో నేను నీకు 5 లక్షలు ఇచ్చేస్తున్నాను, నీకు 5 స్టార్లో భోజనం పెడుతున్నాను. కానీ వాళ్ళు చేసే దోపిడీ కోట్లల్లో ఉంది, వీళ్ళు చేసే సహాయం వేలల్లో ఉంది. ఒక 5,000 10,000 దగ్గర చేసి దాన్ని ప్రమోట్ చేసుకొని ఒక సెలబ్రిటీ హోదా తెచ్చుకొని అంతిమంగా ప్రజలకు ఇలాంటి యాప్ ద్వారా వాళ్ళు 100 కోట్లు సంపాదించుకొని ఒక్కొక్కరు బెంచ్ కార్సు, ఫార్చునేర్ కార్సు అండ్ ఏయో పెద్ద జాగ్వార్ కార్సు. సో వాళ్ళ బిల్డింగ్స్ చూస్తే ఒక్కొక్కరివి ఎంత కోట్లతో ఉన్నాయి. ఒక యూట్యూబర్ అంత ఎలా సంపాదిస్తాడు? సో ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయం. మామూలు కామన్గా సంపాదించుకునే యూట్యూబర్స్కి నెలకు 40,000 వస్తే పెద్ద గొప్ప. యూట్యూబర్స్ అనే కాదు, సామాన్య వ్యక్తి, సగటు సామాన్య వ్యక్తి ఒక నెల రోజులు కష్టపడితే 30,000 40,000 గగనం అవుతుంది. ఒక యూట్యూబర్ల ద్వారా 3 లక్షలు 4 లక్షలు అయితే 5 లక్షలు సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటేనే ఇంత డబ్బు వస్తున్న విషయం మనకు ఇలా తెలిసింది. అవును, అంటే ఒక్కొక్కరు, మీరు ఇందాక ఒక వ్యక్తి గురించి చెప్పారు, హర్ష సాయి, ఆయన మీదనైతే 100 కోట్ల వరకు ఉంది అన్నట్టు, ఆయన అంత సంపాదించడని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు ఇంతగానము బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళు నమ్ముతారు కదా, ఈ సినిమా ఇండస్ట్రీలోనే చాలా డబ్బులు సంపాదిస్తున్నారు అంటే బెట్టింగ్ యాప్స్ లో ఇంకా కూడా బాగానే వస్తున్నట్టుంది అని చెప్పేసి వీళ్ళు కూడా దానికి ఆఫ్ కోర్స్ అదే అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆ నమ్మకాన్ని పీపుల్ ట్రస్ట్ బేస్ చేసుకొని, అమ్మో ఈయన చాలా జనరస్ పర్సన్, చాలా సహృదయుడు, చాలా జాలి కలిగిన వ్యక్తి అని అనుకొని వాళ్ళని నమ్ముతున్నారు. వాళ్ళు ఆ ప్రమోషన్, ఆ నమ్మకాన్ని మిస్లీడ్ చేస్తున్నారు. సో అది బాధితుల పక్షంగా కోట్ల రూపాయల డబ్బు వాళ్ళ జోబుల్లోకి వెళ్తే, అతను ఇంకొకటి ఏం చెప్పాడంటే తాను సమర్థించుకున్నాడు. ఏమని, నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడు, నేనన్నా ఒకనే చేస్తాను, వేరే వాళ్ళు అయితే 10 మంది 10 రకాలైన చెడ్డ పనులు చేస్తాను. ఏం చెడ్డ పనులు? నువ్వు తప్పు చేసినా చెడ్డ పనే, వాళ్ళు 10 మంది చేసినా చెడ్డ పనే కదా. నువ్వు ఇంకా ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. నువ్వు 1,000,000 మంది సబ్స్క్రిప్షన్ ద్వారా, 1,000,000 మంది సబ్స్క్రైబర్ల ద్వారా నువ్వు అన్లిమిటెడ్గా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకునే మనుషుల్ని, సాయి చెప్పాడు లేకపోతే అబ్బాయి చెప్పాడు కాబట్టి ఇది నిజమేనేమో అని నీ ద్వారా ఎక్కువ కరప్షన్ జరుగుతుంది, ఎక్కువ నష్టపోతారు. అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ శ్యామల గారు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పుడు ఈమెని, ఎందుకంటే ఈమె ఇలాంటి వాటిని ప్రమోట్ చేసింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు శ్యామల గారిని అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి వెళ్ళి తీసేయాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టు మరి లోపల చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. మరి తీసే అవకాశం ఉందంటారా? నేనైతే 100% జరగదని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇందాక చెప్పినట్టు జైలుకి వెళ్ళే వ్యక్తుల్ని వాళ్ళు చాలా ఎగ్జాగరేట్ చెప్పుకుంటారు. బికాజ్ వాళ్ళ నాయకుడే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాబట్టి జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళు ఒక సెలబ్రిటీగా చూస్తారు. వాళ్ళకి ఇంకా మంచి పొజిషన్స్ కూడా వస్తాయి. సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీసేయరు. ఇంకా వాళ్ళు చాలా ఘనకార్యం చేసావమ్మా, రావాలమ్మా నువ్వు అని ఎదురెళ్ళి స్వాగతం పలికి దండ పెట్టి కటౌట్ పెట్టి పూజిస్తారు కూడా. అది వాళ్ళకి ధైర్యం. వాళ్ళ జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళకి హీరోయిన్లుగా చూస్తారు వాళ్ళు. అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఎవరైతే జైలుకి అయితే వెళ్ళిండ్రో వాళ్ళందరికీ ఒక జైలు యాత్ర లాగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పర్మిషన్స్ వచ్చేస్తున్నారు. సో రేపటి రోజున యాంకర్ శ్యామల గారు వెళ్ళినా కూడా ఆమె దగ్గర కూడా వెళ్ళి వచ్చేస్తారు కానీ చెయ్యొద్దని మాత్రం చెప్పరు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు చాలా మంది మనకు అవుట్ రేట్ గా దొరికారు. వాళ్ళలో పరివర్తన వచ్చి అవును మేము తప్పు చేసామని కొందరు ఒప్పుకుంటున్నారు. కానీ ఈయన మాత్రం చూడండి, మీరు గమనించారు లేదు, వాళ్ళ పక్కన నిలబడి 7 సముద్రాలు వచ్చినా లాక్కొని వస్తాము తప్పు చేసిన. అరే నీకు కన్ఫెస్ చేస్తున్నారు, మమ్మల్ని వైసీపీ స్క్రిప్ట్ ఇచ్చి మమ్మల్ని తిట్టిపిచ్చినారు, మీ ఏటుగారిని ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు, జైల్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు మాకు స్క్రిప్ట్ వస్తుంది ఇలా తిట్టమనే వాళ్ళని, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మరి సాక్షాత్తు మీరే తిట్టించిన వ్యక్తులు మీరు తప్పని మీరు ఈ రోజుకు ఒప్పుకోలేకపోతున్నారు. దెన్ హౌ? సో చూడాలి మరి యాంకర్ శ్యామల గారి మీద వైసీపీ అధినేత ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో ఏంటనేది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.